ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే మనందరికీ భలే ఆసక్తి పెరిగిపోయింది కదా. రోజుకో కొత్త శాటిలైట్, సరికొత్త రాకెట్ ప్రయోగాలతో మానవాళి అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తోంది. భూమి దాటి ఆకాశంలోకి దూసుకెళ్తూ ఎన్నో రహస్యాలను మనం చాలా వేగంగా ఛేదిస్తున్నాం. కాని ఒక్కసారి ఆలోచించండి, ఈ ఆధునిక అంతరిక్ష విప్లవం వెనుక మనం చెల్లిస్తున్న అసలు మూల్యమేమిటి? ఒకవైపు ఈ టెక్నాలజీ అద్భుతాలను చూసి మురిసిపోతున్నాం, సరే, కాని ఇవన్నీ పర్యావరణంపై ఎలాంటి అదృశ్య ముప్పును తీసుకువస్తున్నాయో ఎప్పుడైనా గమనించామా? ఈ ఎక్స్ప్లెయినర్లో అదేంటో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ స్పేస్ బూమ్ లేదా అంతరిక్ష విప్లవం ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ నంబరు చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. 2020లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 114 రాకెట్ ప్రయోగాలు మాత్రమే జరిగాయి. కాని 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 329కి చేరుకోబోతోంది. అంటే జస్ట్ ఒక 5 ఏళ్ల స్వల్ప వ్యవధిలో ఈ ప్రయోగాలు దాదాపు 3 పెరిగిపోతున్నాయన్నమాట. ఇట్స్ రియలీ మైండ్ బ్లోయింగ్ కదా. అసలు ఇంత సడన్గా ఈ లాంచెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే, ఈ మెగా కాన్స్టలేషన్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా చెప్పాలంటే స్పేస్ ఎక్స్ వాళ్ల స్టార్లింక్, ప్రపంచవ్యాప్తంగా మూలమూలకు ఇంటర్నెట్ ఇవ్వాలనే లక్ష్యంతో వాళ్ళిప్పటికే ఏకంగా 12,000 ఉపగ్రహాలను కక్షలోకి పంపేశారు. ఇది చాలదన్నట్టు ఈ దశాబ్దం పూర్తయ్యేసరికి మరో 65,000 శాటిలైట్స్ పంపాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం వాళ్లకి పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన విషయముంది. అదే పర్యావరణంపై పొంచి ఉన్న ఒక అదృశ్య ముప్పు. ఈ విషయాన్ని రీసెంట్గా బ్రిటన్లోని ప్రసిద్ధ యూనివర్సిటీ కాలేజ్ లండన్ అంటే యూసీఎల్కు చెందిన శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మే 14న ప్రతిష్టాత్మకమైన ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్లో ఈ స్టడీ పబ్లిష్ అయింది. కానర్ ఆర్ బార్కర్, ప్రొఫెసర్ ఎలోయిస్ ఏ మరైస్ ఇంకా ఎరిక్ వైట్ టీం చేసిన ఈ పరిశోధనలో ఈ కంటిన్యూస్ రాకెట్ లాంచెస్ వల్ల మన ఎగువ వాతావరణం అంటే అప్పర్ అట్మాస్ఫియర్ ఎంతలా కలుషితమవుతోందో చాలా స్పష్టంగా తేలింది. ఈ స్టడీలో ప్రొఫెసర్ ఎలోయిస్ ఎమరైస్ చెప్పిన ఒక మాట మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఆమె ఈ పరిస్థితిని ఏకంగా ఒక నియంత్రణ లేని జియో ఇంజనీరింగ్ ప్రయోగంతో పోల్చారు. వినడానికి కొంచెం భయంగా ఉంది కదూ. రాకెట్ల నుంచి వచ్చే కాలుష్యం నేరుగా సూర్యరశ్మిని అడ్డుకుంటూ భూమిపై స్వల్ప శీతలీకరణ ప్రభావాన్ని కలగజేస్తోందని వాళ్లు గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్తో పోలిస్తే ఇది తక్కువే కావచ్చు, కానీ లాంగ్ రన్లో దీనివల్ల జరిగే డ్యామేజ్ ఊహకు కూడా అందదనే వాళ్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎగువ వాతావరణంలో పేరుకుపోతున్న మసి వల్ల. ఇక్కడ మెయిన్ విలన్ ఎవరంటే బ్లాక్ కార్బన్ లేదా సింపుల్గా చెప్పాలంటే మసి. స్పేస్ ఎక్స్, ఫాల్కన్ 9 లాంటి రాకెట్లు కిరోసిన్ ఆధారిత ఇంధనాన్ని వాడతాయి. ఇవి మండినప్పుడు భారీగా ఈ మసి కణాలు రిలీజ్ అవుతాయి. అంటే ఒక రకంగా ఈ రాకెట్లు చాలా డైరెక్ట్గా ఈ డేంజరస్ కెమికల్స్ని మన వాతావరణంలోని పైపొరలలోకి పంప్ చేస్తున్నాయన్నమాట. మనకి ఒక డౌట్ రావచ్చు, భూమి మీద ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం లేదా అని. కానీ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఉంది. భూమిపైన ఉన్న కాలుష్యం వర్షం పడితే ఈజీగా కొట్టుకుపోతుంది. కాని అప్పర్ అట్మాస్ఫియర్లో వాతావరణం వేరు. అక్కడ గాలి చాలా నెమ్మదిగా కదులుతుంది. దాంతో అక్కడికి చేరిన ఈ మసి కణాలు కిందికి రాలేక అక్కడే దశాబ్దాలపాటు ఉండిపోతాయి. ఇట్స్ లైక్ ఏ పర్మనెంట్ ట్రాప్. ప్రాబ్లం మసితోనే ఆగిపోలేదు సుమా. ఈ రాకెట్ లాంచెస్ వల్ల క్లోరిన్ లాంటి ఇతర రసాయనాలు కూడా రిలీజ్ అవుతాయి. ప్రస్తుతానికి ఈ కిరోసిన్ ఇంధన రాకెట్ల వల్ల వస్తున్న క్లోరిన్ అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. కానీ రాకెట్ లాంచెస్ ఇలాగే పెరిగితే మాత్రం ఫ్యూచర్లో మనని కాపాడే ఓజోన్ పొరకు ఇది భారీ ముప్పుగా మారుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఈ అంతరిక్ష రేస్ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ కమర్షియల్ స్పేస్ రేస్ ఎలా ఉందంటే ఎవ్వరూ తగ్గట్లేదు. స్పేస్ ఎక్స్ మాత్రమే కాదు, ఇటు అమెజాన్ వాళ్లు కూడా లియో అనే ఇంటర్నెట్ శాటిలైట్ నెట్వర్క్ని ముమ్మరంగా డెవలప్ చేస్తున్నారు. అటు చైనా ఏమో ఏకంగా గువాంగ్ అనే మరో భారీ ప్రాజెక్ట్కి సన్నద్ధమవుతోంది. దీనర్థమేంటే రాబోయే రోజుల్లో ఈ వేలాది కొత్త శాటిలైట్స్ని పంపడానికి ఇంకెన్ని వందల రాకెట్లు నింగిలోకి ఎగురుతాయో ఆలోచించండి.
ఇక్కడే ఒక షాకింగ్ నెంబర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే 870 టన్నులు. ప్రయోగాలు ఇలాగే కంటిన్యూ అయితే 2029 నాటికి స్పేస్ ఇండస్ట్రీ ద్వారా ఏటా దాదాపు 870 టన్నుల మసి ఎగువ వాతావరణంలోకి విడుదలవుతుందని ఒక అంచనా. ఒక్కసారి ఊహించుకోండి, అంత భారీ ఎత్తున కాలుష్యం నేరుగా పైపొరల్లోకి చేరితే మన పర్యావరణ సమతుల్యత ఏమైపోతుంది? కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ప్రపంచ దేశాలన్నీ స్పేస్ టెక్నాలజీ వెనక పరిగెడుతున్నాయి సరే, కానీ రిపేర్ చేయలేనంత పర్యావరణ నష్టం జరగక ముందే మనం కళ్ళు తెరవాలి. పరిస్థితి చేయి దాటిపోకముందే గ్లోబల్ లీడర్స్ అంతా కలిసి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలని సైంటిస్టులు గట్టిగా కోరుతున్నారు. భూమికి రక్షణ కవచం లాంటి మన ఎగువ వాతావరణాన్ని కాపాడుకోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో కఠినమైన నియంత్రణలు తీసుకురావడం తక్షణమే అవసరమని ఈ స్టడీ చాలా క్లియర్గా చెప్తుంది. చివరగా ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న మనం వేసుకోవాలి. ఒక పక్క అంతరిక్షంలో జెట్ స్పీడ్తో సాధిస్తున్న టెక్నాలజికల్ ప్రోగ్రెస్, మరో పక్క భూమికి అత్యంత కీలకమైన ఎగువ వాతావరణ పరిరక్షణ. ఈ రెండింటి మధ్య ప్రపంచ దేశాలు, సైంటిస్టులు బ్యాలెన్స్ ఎలా తీసుకోగలరు? విశ్వాన్ని జయించాలనే మన ఆకాంక్ష మన ఉనికికే ప్రమాదంగా మారకూడదు కదా? భవిష్యత్తు తరాల మనుగడ కోసం మనం వెంటనే ప్రాక్టికల్ ఆన్సర్ వెతకాల్సిన అతిపెద్ద ప్రశ్న ఇదే.